కమెడియన్స్ ఎవరైనా కప్పు కొట్టాలంటే బిగ్ బాస్ సీజన్స్కి రావద్దు. ఎందుకంటే అంత పర్ఫార్మెన్స్ ఇచ్చి పీక్ రేంజ్లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేసిన ఇమాన్యుయల్కి సాధ్యం కాలేదంటే ఇంకెవరికి సాధ్యం కాదు. మీరు జస్ట్ ఆ వీక్కి రెమ్యునరేషన్ కోసం, మనీ సంపాదించుకోవడం కోసం బిగ్ బాస్కి రండి. కానీ నేను కమెడియన్ని, నేను కప్పు కొట్టాలి అనే ఉద్దేశంతో అయితే బిగ్ బాస్కి రావద్దు. కమెడియన్ని ఈ ప్రజలు విన్ చేపిరు, ఇది నిజం. ఎప్పుడైనా ట్రూ పర్ఫార్మెన్స్ చేసిన 100 days పర్ఫార్మెన్స్ చేసిన కంటెస్టెంట్ని చేయరు. మీరు ఒకవేళ బిగ్ బాస్లోకి రావాలంటే ముందుగానే మంచి పిఆర్ని, మంచి హైప్ ఇచ్చే రివ్యూవర్ని బయట పెట్టుకొని అప్పుడు ఎంటర్ చేయండి. అప్పుడు ఎంటర్ అవ్వండి ఎగ్జాక్ట్లీగా బిగ్ బాస్ హౌస్లోకి. అప్పుడే మీరు విన్ అవుతారు. సోల్జర్ పవన్ కళ్యాణ్ జరుగుతుంది ఇదే. మంచి డబ్బులు ఖర్చు పెట్టాడు, బాగా రివ్యూవర్లతో హైప్ ఇప్పించాడు, ఇదే జరుగుతుంది. ఎవరైనా సరే నెక్స్ట్ సీజన్ నుంచి వాళ్ళకి ముందే నేను అడ్వైజ్ ఇస్తున్నా, బిగ్ బాస్లోకి ఎంటర్ అవ్వాలంటే మీరేం పీకలేకపోయినా లోపల జస్ట్ బయట మంచి హైప్ ఇచ్చే రివ్యూవర్లు, హైప్ ఇచ్చే పిఆర్ టీము ఇది పెట్టుకోండి. పక్కా మీరు విన్ అయిపోతారు. ఇది నిజం. ఎంటర్టైన్మెంట్తో వాటితో కప్పులు కొట్టడం కష్టం. అది నువ్వు కమెడియన్ అయితే ఇంకా కష్టం. కప్పు ఎవరెత్తుకెళ్ళినా ట్రూ ఎంటర్టైనరు, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఒక ట్రూ విన్నర్ ఎవరంటే ఇమాన్యుయల్ అని మనందరికీ అర్థమైపోతుంది. ఎందుకంటే తను ఇచ్చిన ఎంటర్టైన్మెంట్, తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ పీక్లో ఉంది. ఓకే, తను చెప్పడానికి ఏం లేదు, మీ అందరికి తెలిసిందే. 9 weeksకి నామినేషన్ రాకపోయినా ఈ విధంగా సర్వైవ్ అయ్యి టాప్ 5కి వచ్చాడంటేనే అర్థమైపోతుంది ఏ విధంగా తను పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ గోల్డెన్ స్టార్లు ఉంటాయి కదా, అవి ఎవ్రీ వీక్ మోస్ట్ ఆఫ్ ద వీక్స్ ఇమాన్యుయల్కి ఇచ్చారు. అండ్ 3 times కెప్టెన్ అయ్యాడు హోల్ సీజన్ కంపేర్ చేసుకుంటే. ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలోనే అలా జరగల. ఒకే సీజన్లో ఒక మనిషి 3 times కెప్టెన్ అవ్వడం వల్ల ఎక్కడ ఇమాన్యుయల్ లాగైపోయాడు, ఎక్కడ ఇమాన్యుయల్ కప్పుకు దూరం అయ్యాడంటే తను నామినేషన్స్కి రాలా. ఇదే తను చేసుకున్న తప్పు. యాక్చువల్లీ ఇమాన్యుయల్ తప్పు కూడా లేదు. ఎందుకంటే ఆ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ పెద్దగా ఎవరు తనకి నామినేట్ చేయలే ఆ 9 weeks. అదే ఇమాన్యుయల్కి శాపంగా మారింది, కప్పుకు దూరం పెట్టింది. అది మ్యాటర్. నీకు విషయం చెప్పాలంటే ఆ హౌస్లో ట్రూ ఎంటర్టైనరు, కామెడీ యాంగిల్ దీనికి ఇమాన్యుయల్. ఆ లవ్ ట్రాక్ కొంచెం అండ్ ఆ బాహుబలి రేంజ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ టాస్కుల్లో విరుచిత పోరాటం దీనికి డిమాండ్ పవన్. కాంట్రవర్సీలు, కన్నింగ్ బిహేవియరు, ఏడుపులు, పెడబొబ్బులు, టీఆర్పీ స్టంట్లు, టీవీఆర్ స్టంట్లు వీటికి తనూజ. అండ్ సోల్జర్ పవన్ కళ్యాణ్ వచ్చి ఎక్కడయ్యా సోల్జర్ పవన్ కళ్యాణ్ ఉంది? ఏ విషయంలో ఓకే, ఒక టాస్క్ పరంగా కానీ, ఒక ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ యాంగిల్ ట్రై చేశాడు. ట్రయాంగిల్ కాదు, యాంగిల్ ట్రై చేశాడు. అది వర్కౌట్ కాదు తనూజతో. అదొకటి. టాస్కుల్లో ఏమన్నా విరోచిత పోరాటాలు ఉన్నాయా? లేవు. ఒక్కటి సోల్జర్ పవన్ కళ్యాణ్ పైకి లేచిందంటే ఈ రివ్యూవర్ల వల్లనే. మెయిన్లీ గీతూ రాయల్ ఇచ్చిన ఎలివేషన్స్, గీతూ రాయల్ ఇచ్చిన హైపు. తనకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో 700-800K ఫాలోవర్స్ ఉన్నారు, యూట్యూబ్లో 300K ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దీనివల్ల సోల్జర్ పవన్ కళ్యాణ్కి కొంచెం హైప్ పెరిగింది. అండ్ ఇంకోటి అర్థం కాలేదు, సోల్జర్ పవన్ కళ్యాణ్ వాళ్ళు పేదోళ్ళు ఇది అన్నారు, కానీ వాళ్ళు చేసిన ప్రమోషన్స్ బీబీ హిస్టరీలోనే ఎవర్ హ్యాపెండ్ అనమాట. ఆ విధంగా ప్రమోట్ చేశారు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఏందయ్యా, థియేటర్లో బ్రేక్లో వచ్చి యాడ్లు కూడా వేసారే సోల్జర్ పవన్ కళ్యాణ్కి ఓటేయండి అని. స్కూల్స్కి వెళ్ళారు, కాలేజెస్కి వెళ్ళారు, అండ్ మెడికల్ కాలేజెస్కి వెళ్ళారు, యాడ్లు వేయించారు, క్యాస్ట్ కార్డు వాడారు, ఇంకేంటి ఆర్మీ కార్డు వాడారు. తనుజే కూడా ఉమెన్ కార్డు, ఒక ఉమెన్ లేడీ టైగర్ విన్ అవ్వాలనే కార్డు, బెంగళూరియన్ అని. కన్నడ వాళ్ళు అయితే మరి దారుణంగా మాట్లాడుతున్నారు. ఈ తెలుగు వాళ్ళు ఒక తెలుగు ప్లేయర్ని విన్ చేసుకోవడానికి నానా సంఖ్యలు నాకుతున్నారు అని చెప్పి విపరీతమైన బ్యాడ్ కామెంట్స్. ట్విట్టర్ ఓపెన్ చేస్తే తెలుగు కంటెస్టెంట్ని బూతులు తిడుతున్నారు. అది మ్యాటర్. మన తెలుగు వాళ్ళకి ఎప్పటికి సిగ్గు వస్తుందో, ఈ సిగ్గు సిరం లేని బతుకులు ఎప్పుడు మారుతాయో తెలియట్లేదు. కానీ ఒక తెలుగు ఒకరిని గెలిపిండి. సోఫార్ పవన్ కళ్యాణ్ అయితే టాప్లో ఉన్నాడు, సోల్జర్ పవన్ కళ్యాణ్ అయితే టాప్లో ఉన్నాడు ఓటింగ్లో. అది జియో హాట్స్టార్లో. ఇక రూరల్ నుంచి వచ్చే ఆ కాల్ ఓటింగ్స్ వీటిల్లో ఇమాన్యుయల్ టాప్లో ఉన్నాడు, నెక్స్ట్ తనుజ ఉంది. సో పవన్ కళ్యాణ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళని గెలిపించండి, ఏం పీకకపోయినా కనీసం గెలిపించండి, సరిపోతుంది. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ఇదే నా అనాలిసిస్. మీ ఇంకేమైనా ఫర్దర్ ఉంటే మీకు ఇన్ఫామ్ చేస్తాను. అది మ్యాటరు. థ్యాంక్ యూ. నేను మీ మోహన్ ఎక్స్ట్రోస్ సైనింగ్ ఆఫ్.